బరకగా అయితే మిక్సీ జార్లో వేసుకుందాం. మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, కొద్దిగా ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. మీది నుంచి కొద్దిగా సన్నగా తరుముకొని వేసుకోవాలి. వేయకూడదు, ఎందుకంటే మనం తింటా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నట్టు మనకు. ఫ్రెండ్ అందరికీ నమస్తే, నేను మీ హారికని, మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మరొక కొత్త స్నాక్ రెసిపీతో వచ్చాను మేము గట మీకు షేర్ చేయాలనుకుంటున్నా. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఫస్ట్ అయితే మొక్కజొన్న అంటే మక్కెన ఇలా ఉడికించుకున్నా. మక్కెన ఇంకా పొటాటో ఉడికించుకొని అయితే ఇలా తీసేద్దాం. ఫస్ట్ అయితే ఉడికించుకోవాలి. ఇలాగా ఉడికించుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసుకుందాం. ఫ్రెండ్ మనమైతే ప్లేట్లో తీసుకున్నాం కదా, ప్లేట్లో తీసుకున్న తర్వాత మక్కెనకు మనం మొత్తం ఉడికించుకున్న మొక్కకు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా చాకుతోటి ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నట్టు. ఫ్రెండ్ చూడండి, మనము 2 అయితే పొటాటో కూడా ఉడకబెట్టుకున్నాం కదా, పొటాటో ఇలా పొట్టు తీసుకుందాం. ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనము మొక్కజొన్న ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మొక్కజొన్నకు ఎందుకంటే నా దగ్గర కొద్దిగా ముదిరిపోయింది అన్నట్టు, లేతగా ఉంటే మనము వెంటనే చేసుకోవచ్చు. నేను తీసుకొచ్చి అయితే ఒక 4 రోజులు అయితే అయింది. నాకైతే కొద్దిగా ముదురు అయినట్టయితే అనిపిస్తుంది. అయినా నేను ఉడకబెట్టిన తర్వాత మనము కొద్దిగా లైట్ బరకగా అయితే మిక్సీ జార్లో వేసుకుందాం. ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ స్నాక్స్ రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి కూడా ఇవ్వండి, పిల్లలకి ఇస్తే ఇంకా చాలా మంచిది. మన పెద్దలకైనా పిల్లలకైనా చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు. బయట ఎటు వెళ్ళి తినకుండా పిల్లలకు చిన్న ఆకలి ఉంటుంది కదా, స్కూల్ నుంచి రాగానే మనం ఇలా చేసి ఇవ్వచ్చు అన్నట్టు. ఇందులోనే మనము మిక్సీ పట్టుకుందాం అన్నట్టు. మనం మొక్కజొన్న అయితే మక్కెనది మనము మిక్సీలో వేసుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా తెంపుకొని వేసుకుందాం. నేనైతే ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేయలేదు, ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటున్నా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మనం ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నా. మొత్తము సన్నం కాదు, మొత్తము బరక కాదు అన్నట్టు, మీడియం సైజ్ అయితే చూడండి. కొద్దిగా మనకు కొత్తిమీర కనిపిస్తుంది, పచ్చిమిరపకాయలు స్మెల్ అయితే చాలా సూపర్ వస్తుంది. ఫ్రెండ్ కొద్దిగా ఇలా మొత్తం ఇలా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత పొటాటో ఇలా సన్నగా మిశ్రమం చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఒక చిన్న సైజు ఆనియన్స్, కొత్తిమీర అయితే మనం కట్ చేసుకుందాం. సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా పుదీనా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పొటాటోకు మనం ఎంతగా సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది అన్నట్టు. నేనైతే చేతితోటి చేస్తా, ఎందుకంటే మనకు మొత్తము కలిసిపోవాలన్నట్టు. పొటాటోకు మనం ఇలా సన్నగా చేసుకుందాం. ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, నేనైతే గోధుమ పిండి కొద్దిగా తీసుకున్నా, ఒక గిన్నెనేమో మైదా పిండి తీసుకున్నా. గోధుమ పిండి ఎంత తీసుకున్నా అంటే ఈ గిన్నెలో సగం గిన్నె గోధుమ పిండి తీసుకున్నా. ఒక పావు గిన్నె అయితే మైదా పిండి తీసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుందాం.
వేసుకొని మనము పూరి పిండిలాగా మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నానుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, నేనైతే పిండి ఇలా మెత్తగా నానుపుకున్నా. మనం పూరికి నానుపుకుంటామో అలాగా నానుపుకున్నా. చేయడానికైతే కొద్దిగా లైట్గా అయితే నేను పిండి పక్కన పెట్టుకున్నా. ఇందులోనే ఒక గిన్నెలో కొద్దిగా ఒక లైట్ మైదా పిండి, ఒక స్పూన్ మైదా పిండి ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కువ పల్చగా కాదు, ఎక్కువ చిక్కగా కాదు, కొద్దిగా లైట్గా ఇలా పల్చగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి అన్నట్టు. ఇలాగా ఇంకా కొద్దిగా ఇలాగా చేసుకోవాలి. స్టవ్ అయితే వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టేద్దాం. తర్వాత ఆయిల్ వేసుకుందాం. మొక్కజొన్న అంటే మక్కెన మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొత్తిమీర వేసి ఇందులోనే వేసుకుందాం. ఆయిల్లోనే వేసుకోవాలి. కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనం పొటాటో కూడా మిశ్రమం లాగా చేసుకున్నాం కదా సన్నగా, పొటాటో కూడా వేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం మీదనే పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్పైసీ గురించి నేనైతే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా. అది మన ఇష్టం. మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, కొద్దిగా ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, కొద్దిగా లైట్గా పసుపు. మనం ముందే సాల్ట్ వేసాం కదా, ఇంకా కొద్దిగా మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు తింటే మంచిగా అనిపించాలి కదా, అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇలాగా పుదీనా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మనం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకుందాం. మీది నుంచి కొద్దిగా సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఎక్కువ పెద్దగా తరుముకోవద్దు, సన్నగా తరిమి వేసుకోవాలి. నేనైతే తాలింపులో వేయకూడదు, ఎందుకంటే మనకు ఇలా మీది నుంచి పైనుంచి వేస్తే చాలా మంచిది అన్నట్టు. మనం తింటా ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అన్నట్టు. మనకు పంటి కింద వస్తే చాలా బాగుంటుంది. ఇలాగా కూడా తినొచ్చు మనము. నేను చేసే రెసిపీ కూడా లాగా, స్నాక్స్ రెసిపీ కూడా ఇలాగ కూడా పిల్లలకి ఇస్తే చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు. మనం ఇలా కూడా తినేయచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత
తీసేద్దాం. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన. ఒక గిన్నెలో తీసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఇదే మిశ్రమంతో ఇదే ఆలు పొటాటో ఇంకా మనము మొక్కజొన్న దీంతో మనము సమోసా కూడా చేసుకోవచ్చు. స్టఫ్ చేసి కచోరీ చేయొచ్చు, సమోసా చేయొచ్చు, ఇలాగ కూడా తినేయచ్చు. మా పిల్లలు అయితే టెస్ట్ చేసి చూశారు. మమ్మీ చాలా అంటే చాలా టేస్ట్ అయిందని చెప్తున్నారు. చేయకముందే తిని టెస్ట్ అయితే చెప్పారు. ఒక గిన్నెలో అయితే ఇలా తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మనమైతే పొటాటో మిశ్రమాన్ని అయితే ఇలా మనము గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాం కదా. పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేద్దాం, మనమైతే పిండి ముద్దలాగా చేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే ఇదే పిండికి మనం కొద్దిగా ఇలా పిండి వేసి అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మనం చిన్న చిన్నగానే చేయాలి అన్నట్టు, ఎక్కువ పెద్దగా చేసుకోవద్దు. మనం పూరి కంటే చిన్నగా ఇలా పిండి తీసుకోవాలి. పూరి కంటే కొద్దిగా పూరిగా మిశ్రమంగా మనం చేసుకున్న దానికంటే కొద్దిగా తీసుకోవాలి. అది మన ఇష్టం. పెద్దగా చేసుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు చిన్నగా చేసుకుంటున్నా. ఇలాగా కొద్దిగా చేసుకుంటూ మనం ఏం చేయాలా, చిన్న పూరిలాగా తాల్చుకోవాలి. మీకైతే కనిపిస్తుంది అనుకుంటా. మనకు ఎంత వెడల్పు అయితే అంత వెడల్పుగా పల్చగా తాల్చుకోవాలి, రౌండ్గా తాల్చుకోవాలి. దీంతో మనం సమోసా కూడా చేసుకోవచ్చు. ఇలా మైదా పిండి ఇలా అద్దుకుంటూ మనం పూరికి ఎంత ప్రెస్ చేసుకుంటూ తాల్చుకుంటామో అలాగా పల్చగా తాల్చుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఇలా మన పూరిలాగా అయితే పల్చగా అయితే తాల్చుకున్నా. ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత మనము ఈ పొటాటో ఈ మిశ్రమాన్ని అయితే మనము ఇలా వేసుకుందాం. ఇలాగ వేసుకొని కొద్దిగా ఇలాగా వెడల్పు చేసుకొని సెంటర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పిండిని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. ఈ పేస్ట్ లాగా చేసుకున్న దానికి ఇలా రౌండ్లాగా ఇలా పెట్టేయాలి. ఫ్రెండ్స్ చూడండి, మన ఈ వీడియో మాత్రం కొంచెం లెంత్ అయితే అవుతుంది కానీ చూడండి, లేకుంటే మిస్ అయిపోతారు. చాలా హెల్దీ ఫుడ్, హెల్దీ స్నాక్స్ రెసిపీ, ఇంకా చాలా మంచిది అన్నట్టు. పిల్లలు మరీ అడిగి తింటారు. మనకు కూడా చాలా మంచిది అన్నట్టు, మనం కూడా తినవచ్చు. ఇలాగా మలుపుకోవాలి. మనము ప్యాకెట్ లాగా చేసుకోవాలి అన్నట్టు. ఇలాగా చూసారా, ఇలా ప్యాకెట్ లాగా చేసుకొని అయితే పెట్టుకుందాం. మీకు చూపెట్టేందుకైతే నేను ఒకటి చూపించాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇన్ని చేసుకొని పెట్టేశాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకోటి అయితే చేసి చూపిస్తాను మీకు. ఇలాగా చిన్నగా చేసుకోవాలి. చాలా అంటే చాలా కొంచెం మనకు పని ఎక్కువ అనిపిస్తుంది కానీ మనకు పిల్లలు తింటే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. పిల్లలు తింటేనే మనం తిన్నట్టు అనిపిస్తుంది మనకు. మనం తినకున్నా పర్వాలేదు కానీ పిల్లలు ఏం చేసినా తింటారో అని మనము కొత్తగా అయితే ట్రై చేస్తే అయితే తినిపిస్తూ ఉంటాము. స్నాక్స్ రెసిపీలో ఈ స్నాక్స్ అయితే చేసి ఇవ్వండి పిల్లలకి. చాలా అంటే చాలా టేస్ట్. చూడండి ఫ్రెండ్, ఇంకోటి అయితే చూపిస్తున్నా. హాస్పిటల్ ఇలాగా చుట్టుముట్టు పెట్టాలి. ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసింది మనము మైదా పిండితోటి పేస్ట్ చేసుకున్నాం కదా. ఇలా రౌండ్గా పెట్టేసి ఇలా మలుపుకోవాలి. ఇలాగ మలుపుకోవాలి. ఏ షేప్ అన్నా ఇవ్వచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఇలాగ చేసుకుంటున్నా. చూడండి, అయిపోయిందా? ఇలాగా చేసుకోండి. చపాతీ సైజ్ మస్తు వస్తాయి. స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ అయితే వేడైంది. ఆయిల్ మనము కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలాగా
కొద్దిగా వేసి ఇలా వెడల్పు చేసుకొని మన ఫిష్ ఎలా వేయించుకుంటామో అలాగా వేయించుకోవాలి. చూసారా, నేను అన్నైతే ఇలా చేసుకున్నా ఫ్రెండ్. ఇలాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇలాగా మలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్రెండ్ చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే 4 దిక్కులు మనం వేయించుకొని తీసేద్దాం. చూసారా ఎంత బాగా అనిపించాయి. చాలా క్రిస్పీగా కూడా అవుతాయి ఫ్రెండ్. సేమ్ మన బేకరీ పప్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి నాకైతే. ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనం. ఇంకో ఆయిల్ వేసుకుందాం. నాకైతే కొద్దిగా ఏలు కాలింది. అయితే ఒకటేసారి వేసాను నేనైతే. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా చూసుకుంటూ మలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా బ్రౌన్ కలర్ అయితే నేను కొద్దిగా ఎక్కువనే రెసిపీ గురించి అయితే ఇలా కాల్చుకున్నా. చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్? మన స్నాక్స్ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్ చూడండి, మీకైతే నేను తెంపి చూపిస్తా. చూడండి ఫ్రెండ్, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. లోపల కూడా ఎంత మసాలా మొత్తం అయితే ఇట్లా ఉడికింది ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. చేసి చూడండి, పిల్లలకి ఇవ్వండి. మనం పెద్దోళ్ళైనా తినచ్చు, హెల్తీ ఫుడ్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్? మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మన రెసిపీ స్నాక్స్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.